ఆయన చెప్పడం ఒకటే కానీ చేయడం ఏమీ లేదు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు నెరవేర్చిండు? తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఇచ్చిండా? ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్క మహిళకి ఇస్తా అని చెప్పండి, అది కూడా ఇవ్వలేదు. అట్లా చూసుకుంటూ పోతే ఎన్నో 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 6 గ్యారంటీల్లో అవి ఇవ్వలేదు. మళ్ళీ 420 హామీలు ఏవైతే చెప్పాడో అది కూడా నెరవేర్చలేకపోతున్నాడు. అదే కాకుండా ఇంకా హైడ్రా అని చెప్పి తెచ్చి ఇప్పుడు ఉన్న పేదవాళ్ళు ఇల్లు అన్ని కూడా కూలగొట్టడం జరుగుతుంది మూసి. మళ్ళీ అదే హైడ్రా మరి ఉన్న ఎమ్మెల్యేస్ది మినిస్టర్లది వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి అందరికి ఒకటే న్యాయం ఉండాలి కదా. అంటే వాళ్ళకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం. ఆయన మొన్న రోడ్ షోకి వచ్చినప్పుడు అందరినీ బెదిరిస్తున్నారు. అంటే బెదిరిస్తే పబ్లిక్ ఏమైనా భయపడతారా? ఇంకా వారు ఇంకా వ్యతిరేకంగా అయ్యి ఖచ్చితంగా మాకు పాజిటివ్ అయింది అది. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా ఎవరికి భయపడరు. వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తారు. ఆయన కోపంగా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలవకపోతే మీకు ఇది కట్ చేస్తాను, అది రానివ్వను, రేషన్ బియ్యం ఇయ్యను అని అంటే వారికి అంతే కూడా ఇంకా కోపం ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళు విరక్తి పుట్టేసి ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా.